ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడు, మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపా రెక్కల నీడలో గడిచిన దినాలంతా మనకు క్షేమాన్నిచ్చి భద్రపరుచుకొని నడిపించాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, అనేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం వింటూ నేర్చుకుంటూ వాటిని అనుసరించి నడిపించబడినప్పుడు శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యానికి మనము వారసురాళ్ళముగా మార్చబడతాము. వాక్యము వినడముతోనే, విని విడిచిపెట్టడంతోనే సరికాదు, అనుసరించి గైకొని నడిపించబడినప్పుడే మనము ధన్యులముగా మార్చబడతాము. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అని. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే మనం ధన్యులుగా మార్చబడినప్పుడు వస్తుంది. నిన్నటి దినాన కూడా, మొన్నటి దినాన 1వ తారీఖున ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే అని దేవుడు మాట్లాడాడు. ఎత్తుకొని ఏం చేస్తాడు అంటే, ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అన్నటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాము. ఆయన ఎలా ఎత్తుకుంటాడో, ఆయన ఎలా రక్షిస్తాడో, ఆయన ఏ రకంగా మనలను ఎత్తుకొని ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు, తల్లి తన బిడ్డలను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అతి కష్టం మీదంటే ఒక 10 సంవత్సరాల వరకే ఎత్తుకుంటుంది తల్లి అయినా తండ్రి అయినా. తర్వాత గాడిద పెరిగినట్టు పెరిగావు దిగా అంటది. యేసుప్రభు అలా కాదు. ముదిమి వచ్చేంత వరకు నాకు కొడుకు పుట్టాడని అన్ని పెంచి పెద్ద చేసి ఆస్తి సంపాదిస్తే తన్ని వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో మిమ్మల్ని పడేస్తే నా దేవుడు ఆ వృద్ధాప్యమందు కూడా ఎత్తుకొని విడవకుండా ఆయన కార్యాలు చేస్తూ, ఆయన చేసే కార్యాలు ఎవ్వరు త్రిప్పివేయకుండా మనల్ని నడిపిస్తాడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ శుద్ధీకరణ ప్రార్థన కూడిక, ఈ శుద్ధీకరణ కూడికలు 3 రోజులు పెట్టాలి. ఒక్కరోజు రావడానికి మీకు బాగా ఇబ్బంది అయిపోతుంది. 3 రోజులు జరగాలి. మరి 3 రోజులు జరగాలి. శుక్రవారము రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం ప్రభు బల్లారాధనతో మనం ఈ కార్యక్రమాలను ముగించుకోవాలి. వచ్చే నెల నుండి అలాగనే జరుగుతాయి. ఆ 3 రోజులు ఎవరు శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందుకోకపోయినా, 4 వారాలు ఆరాధనకు రాకపోయినా నిరభ్యంతరంగా ఖండితంగా ప్రభు బల్లారాధన నేను ఇవ్వను. అవన్నీ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోండి, మనస్కరించండి. ప్రతి ఆదివారం తెల్లని వస్త్రాలు మీరు ధరించాలి, ఖచ్చితంగా ధరించాలి. పైన వేసుకొని ఏదో షోకేజ్ చేసుకున్నట్టు కాదు, నేను చెప్పేటోని కాదు, చేసి చూపించేవాడిని కాదు. మీకు కూడా తెల్లని వస్త్రాలు కొనిపించి ఇచ్చాను నేను. నాకు డబ్బులు ఎక్కువై కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ ప్రకారం వచ్చే నెల నుండి, వచ్చే నెల అండి జూన్ నెల నుండి, ఎందుకంటే జూన్లో స్కూల్లో పిల్లలకు తెరుస్తారు కదా, అంటే క్రమశిక్షణ నేర్చుకునే కాలం కనుక మనం కూడా కొంచెం క్రమశిక్షణలో ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచిన ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకో దేవుడు
నిబంధనను గురించినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయమని చెప్పాడు. ఎక్కువ కాదు, చాలా తక్కువగా. నిబంధన అని చెప్పినప్పుడు ఒప్పందం, ప్రమాణం, ఒడంబడిక. దేవుని బిడ్డలారా, నేను చాలా పెళ్ళిళ్ళకు వెళ్ళి వాక్యం చెప్పాను. మొన్న ఒక బ్రదరు మీరే పెళ్లి చేయాలంటే చేసినప్పుడు కొన్ని నిబంధనలు, కొన్ని ప్రమాణాలు వాళ్ళతో పలికించాను. అది దేవుని ఎదుట, సంఘము ఎదుట, పెద్దల ఎదుట పెళ్ళికి చేసినటువంటి నిబంధనలు, ప్రమాణాలు అంటారు, నిబంధనలు అంటారు. అయితే ఒక మనిషితో చేసే నిబంధన అది. బైబిల్లో దగ్గర 300 సార్లు నిబంధన అన్నటువంటి మాట నాకు తెలిసి, మరి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు. 300 సార్లు బైబిల్లో నిబంధన అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. నిబంధన అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. నిబంధనలో ఏముంది అంత అని అంటే, నిబంధనలో మన నిత్యత్వానికి సంబంధించినటువంటి అనుభవం ఉంది. నిబంధనలో ఉంటే నిత్యత్వము, నిబంధన దాటితే ఆరని అగ్ని. రాజకీయ నాయకులు చేసే నిబంధనలు కాదు, మీకు రోడ్లు వేస్తాం, మిమ్మల్ని చూస్తాం, అర్థమైందా అండి, అది చేస్తాం ఇది చేస్తామని. ఆ మధ్య రైతుల్ని నేను చేసుకుంటానని ఒక ఆయన తెగ రెచ్చిపోయాడు. రైతుల గురించి ఏంటంటే ఐ డోంట్ నో అంటున్నాడు ఇంగ్లీష్లో, తెలుగు అర్థం కాదని. చూశారా? గట్టు దాటేంత వరకు తెప్పెక్కి, గట్టు దాటి అవతలికి వెళ్ళిన తర్వాత తెప్పను తగలబెట్టారని మా అయ్యగారు నాతో 1-2 సార్లు అన్నాడు. అటువంటి నిబంధనలు కాదు మన దేవుడు చేసే నిబంధనలు. మన దేవుడు నిబంధన చేస్తే స్థిరంగా ఉంటుంది. మన దేవుడు నిబంధన చేస్తే శాశ్వతంగా ఉంటుంది. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, మనిషి చేసే నిబంధన కాదు నేను చెప్పేది. ఇప్పుడు దేవుడే మనిషితో చేసిన నిబంధనలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని నిబంధనలు నేను చెప్తాను. దేవుడు మనిషితో చేసిన నిబంధనలు ఎట్లాగున్నాయి, అవి ఆ నిబంధన అనుభవాలు ఎలా నడిపించబడ్డాయి, క్లుప్తంగానే, లోతుగా కాదు, వివరంగా, సవిస్తారంగా కాదు, క్లుప్తంగానే చెప్తాను. మొదటి నిబంధన ఏదేను తోటలో ఆదాముతో చేసిన నిబంధన. ఎక్కడుంది ఆ మాట అని మనం బైబిల్లో చదివితే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. హోషేయ గ్రంథం మీకు కనబడినట్లేదు. ఆదాము నిబంధన మీరాడు అంటే, ఇప్పుడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడితే దేవుని పిల్లలారా, దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేశాడు. ఎవరితో నిబంధన చేశాడండి? ఆదాముతో ఒక నిబంధన చేశాడు. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఏమిటి? ఆదికాండము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఇది ఏదేను తోటలో ఆదాముతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు చేసిన నిబంధన ఏంటి? ఆ నిబంధన అంటే, మానవుని కోసం ఏదేను తోటను వేసి, ఆ తోటలో వృక్షములు సమస్తాన్ని ఆయన కలగజేసి, ఆ తోటను తడపడానికి నదిని,
నదికి 4 కాలువలను, శాఖలను. ఈరోజు నది గురించి చెప్దామని నిన్నటుంటి నేను ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఎందుకో ఈ మాటను చూపెట్టాడు. చాలా రోజులైంది ఈ ప్రసంగం నేను రాసుకొని పెట్టుకొని. దేవుని ప్రియులారా, ఆ తోటను తడపడానికి నదిని పెట్టి, ఆ తోటలో అనేక రకములైనటువంటి వృక్ష ఫలములను ఆయన సృజించి, అదే తోటలో మంచి చెడల తెలివినిచ్చు ఫలములను చెట్టును పెట్టి, జీవవృక్ష ఫలముల చెట్టును కూడా పెట్టాడు. ఈ రెండిటిని నువ్వు తినద్దు. ఒకవేళ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తింటే ఖచ్చితంగా నిరభ్యంతరంగా నువ్వు చనిపోతావు అని చెప్పాడు. చాలామంది మరి దేవుడికి మనిషి తింటాడు కదా, ఎందుకు పెట్టాడు అని అంటే, నేను మీకు ఎప్పుడు చెప్పే మాటే చెప్తాను. మన ఇంట్లో కత్తిపీట ఉంటుందా ఉండదా? ఉంటుంది కత్తిపీట. ఇప్పుడు కత్తిపీటతో కూరగాయలు లేకుంటే ఏదన్నా దాంతో చేయాల్సిన పని, చాలా అవసరమైన పనులు ఉంటాయి, దాంతో చేస్తాం. ఇప్పుడు ఆ చిన్నపిల్లోడు ఆ కత్తిపీట దగ్గరికి, ఒరే కత్తిపీటతో ఆడుకోపో అని చెప్తామా? ఎందుకని? వాడికి ఆ కత్తిపీట ఎలా వాడుకోవాలో తెలియదు. మరి ఎప్పుడు ఆ కత్తిపీట ఆ పిల్లవాడికి ఉపయోగపడేటట్టుగా చేస్తామంటే, వాడు ఎదిగిన తర్వాత, కొన్ని దినములైన తర్వాత, నీకు బుద్ధి ఉందా లేదా, కత్తిపీట ఇంట్లో ఎందుకు పెట్టుకున్నామని అంటామా అండి? అరే చూసుకోవాలి కదా, చిన్నపిల్లోని కత్తిపీట దాకా ఎందుకు పంపించావంటాం. అయితే దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో మంచి చెడల తెలివినిచ్చు జీవవృక్ష ఫలమును నువ్వు తినకూడదు. దేవుని మాట కంటే, కలగజేసిన సృష్టికర్త మాట కంటే, చెరుపు చేసే మాటలు, చేటుతో కూడినటువంటి మాటలు చేటుతో కూడినటువంటి మాటలు చెవికి ఇంపుగా ఉంటాయని పెద్దలు సామెత చెప్పినట్టుగా, ఆ సర్పములో జరబడి సాతాను కుయుక్తితో మోసము చేసి, ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. అబ్బా, మీరు ఆ వృక్ష ఫలాలు తింటే దేవదూతలు అయిపోతారు. ఎవరు చెప్పింది మీకు చస్తారని? తీయని మాటలు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మనిషి మాటలకు ఉప్పొంగిపోతాడు. నువ్వు వీరుడివి, శూరుడివి, విక్రమార్కుడివి అంటా ఉంటే. ఒకడు అడుక్కొని తినేటోడు వచ్చాడు బయట అరుగు మీద. ఇప్పుడంటే అరుగులు లేవులేండి, అన్నీ మూసేయడమే ఇల్లు. ఇంతకుముందు ఆ వాకిలికి అటు ఇటు పెద్ద అరుగులు వేసి ఉండేవి. ఆ అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఒక ఆయన. అడుక్కునేవాడు వచ్చాడు. అయ్యా మహానుభావుడు, అయ్యా ఆకలితో ఉన్నాను, ఏదైనా సహాయం చేయ్యా అంటా ఉన్నాడు. ఆయన పట్టించుకోవట్లేదు. ఈడు తక్కువడా, ఎన్నిళ్ళు తిరిగి ఉంటాడు, ఎంతమందిని సూచించాడు. మహానుభావుడు, ఈ ఊర్లో నీవే ధర్మప్రభువులాగా ఉన్నావు, నీలాంటి వాడు ఎక్కడ నాకు కనబడట్లేదు అన్నాడు. ఈ లోపల వాడు ఉబ్బిపోయినట్టున్నాడు. పెద్దమ్మాయి, మనోడికి ఒక 2 కేజీల బియ్యం తెచ్చిపోయి అన్నాడు. అబ్బాబ్బాబ్బా, నువ్వు ఎలాంటి మహానుభావుడు అయ్యా, నీలాంటి వాడిని జగమంతా తిరిగినా కూడా కనుగొనలేను, నువ్వు ఆ స్వామి ఈ స్వామి అని అన్నాడు. అమ్మాయి, రెండో అమ్మాయి, వీటికి నా కొత్త బట్టలు తీసుకొచ్చి ఇచ్చేసేయమన్నాడు. అంటే మనిషి పొగడతకు చూడండి ఎంత పొంగిపోతాడు. కొంచెం పొగిడితే చాలు, అబ్బా నీలాంటి వాళ్ళు లేరంటే ఏమేం చేస్తారు, అబ్బాబ్బాబ్బా నీలాంటి దానకరుడు, వీరుడు, శూరుడు, విక్రమార్కుడు, నీలాంటి వాడు పోటుగాడు, సూటుగాడు లేడన్నాడు. అమ్మాయి, 3వ అమ్మాయి, ఈయనకు నా జోబిలో ఉన్నటువంటి ఆ 200 తీసుకొచ్చి ఇచ్చేయమన్నాడు. ఈడు పొగుడుతున్నాడు, ఆడు ఇవ్వమంటున్నాడు. ఉదయం 7 గంటలకు పొగడడం మొదలుపెట్టినోడు, ఉదయం 7 గంటలకు ఇమ్మని చెప్పినోడు, 11 అయినా ఈడు పొగడతా ఆపట్లే, ఆడు ఇమ్మని ఆపట్లే. మొత్తానికి వీడికి అర్థం కాలే అడుక్కునేటోడికి.
ఇంత పొగిడినాను, ఇంత ఇమ్మన్నాను, పెద్ద అమ్మాయి రాలేదు, చిన్న అమ్మాయి రాలేదు, మూడో అమ్మాయి రాలేదని, అయ్యా నువ్వు చేసిన వాగ్దానాలన్నీ అవన్నీ ఆ చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే ఈడన్నాడంట, ఒరు బాబు నాకు పిల్లలే పుట్టలేదురా, చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఎక్కడుంటే రావాలా? మరి ఇందాక చిన్నమ్మాయి పెద్దమ్మాయి అన్నావు, ఇప్పుడు నువ్వు చెప్పినవి నీ నిజాలేనా? నేను వీరుణ్ణి, సూర్యున్నా, ధర్మప్రభునా, దానకరుణున్నా నేను కాదు. నువ్వు నన్ను ఎలా పొగిడావో, నన్ను పొగిడినందుకు నీ మనసు సంతృప్తి పరచాలని నేను కూడా ఏదో ఒక మాట అట్లా వేసాను నీకు. ఇదే పని ఆ రోజు అవ్వమ్మ చేసింటే ఈరోజు మనకి గతి పట్టేది కాదు. అబ్బా నువ్వు దేవత అయిపోతావని అంటే కాదు, ఇంకా మురిసిపోయింది. బైబిల్లో ఇత్తడి గంగాలానికి కింద ఒక పీట ఉంటుంది. ఆ పీట దేంతో చేసారో తెలుసా అండి? సేవకుల అద్దాలతో కాదు. అంటే అందము, పొగడ్త ఇవి చూసుకునేది ఎవరు? ఆడోళ్ళు, సేవకురాండ్లు, అంటే బలహీన ఘటాలు. అందుకే ఆదాము దగ్గరికి వస్తే మూతి మీద బీగుతాడని చెప్పేసి వాడు తిన్నగా దొడ్డిదారిని ఎంచుకున్నాడు. ఎక్కడుంటే వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ కాకపట్టాడు, అక్కడ పొగిడాడు. ఇక నువ్వు దేవతవైపోతావు. అసలు చెప్పింది ఎవరు అన్నయ్య? మామూలుగా లేదు ఈ మనిషికి, మిరిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకపోతే కలరే కొంచెం తగ్గింది, కానీ ఆ కలర్ దేవుందిలేని ఒక పెద్ద సబ్బేసి రుద్దామనుకోండి, అది వచ్చేస్తుంది. మేకప్ కిట్తో పూసుకున్నాం అనుకోండి, ఆ కలర్ కాస్త కనబడకుండా పోతుంది. అంటే ఎంత ఇకారంగా ఉన్న మనిషి కూడా ఆకారం మార్చేసుకుని, అబ్బో దేవునికి స్తోత్రం కలుగునుగాక. మామూలుగా ఉండదు ఇక వ్యవహారం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు సావరని చెప్పిన వెంటనే 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదివినప్పుడు నెమ్మదిగా ఆహారమునకు మంచిదనియు ఏంటండి అంటే చాలా కొంచెం కన్నులకు అందంగా కనపడితే చాలు, ఎంటికలమ్మే మనిషి దగ్గర ఉన్న ఏ సరికైనా సరే తీసేసుకుంటుంది. అసలు బంగారమా ఎండ చెత్త అవసరం లేదు, కన్నుకు కనపడితే చాలు. సంతలో ఉలిపొట్టు ఊరికి ఎత్తామన్నా ఎత్తుకొని వచ్చేసుకొని ఇంట్లో పోయి చేసుకుంటుంది. ఫ్యాన్ వేస్తే ఏముండదు అక్కడ, కన్నులకు కనపడితే చాలు. షంపిన్లు ఇస్తాం, రబ్బర్లు ఇస్తామని వస్తారు కదా, అవి కూడా తీసేసుకుంటారు వీళ్ళు ఎంటికలు ఇచ్చేసి. ఏంటంటే 100 గ్రాములు 2000 అంటే ఆ 100 గ్రాములు ఆ షంపిన్నులకి ఇచ్చేస్తుంది మనిషి. కనబడితే చాలు, అలా కనబడితే చాలు, కళ్ళకు కనబడితే చాలు. కన్నులకు ఎలాంటిదంట? మళ్ళా కన్నులకు వివేకమిచ్చు రమ్యమైనదైనా నేత్రాశ కలిగింది. చూడండి పాపం ఎక్కడుండి ఆ మనిషిలోకి జరబడిందో, నేత్రాశ కలిగింది. చూస్తే ఎన్ని రకాలు కనపడ్డాయి. మేఘధనస్సులాగా చూస్తే ఆ మేఘధనస్సులాగా రంగులు కనపడ్డాయి. అందుకే కన్నుతో ఒక నిబంధన ఉండాలి, కన్నుతో ఒక ఒడంబడిక ఉండాలి. ఈరోజు నేను చెప్పేది దేవునితో మనిషితో దేవుడు చేసిన నిబంధనలు. మనిషి దేవునితో చేసినవి కాదు, దేవుడు మనిషితో చేసిన నిబంధనలు చెప్తున్నాను నేను ఈరోజు, గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆశ చూడండి, చదువు. రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు చెట్టే బీకెళ్ళిపోదు. అవకాశం దొరకలేదు, కానీ అమ్మగారికి మునక్కాళ్ళు బాగుండాయి, 2 ఇస్తే కుదరదు, ఒక కొమ్మ నరుక్కొని వెళ్ళిపోవాలి ఆశ ఆడవాళ్ళకి.
కొమ్మ నరికేసేయాలి. ఆశ తీరదు. కొన్ని తీసుకొని ఏంటి కార్జ్యం తెచ్చేనే కుండలో కనపడట్లేదే. 13 సార్లు వేసావు, నాకు ఆ ముక్క ఒక్కటి కూడా తగలలేదే అంటే ఉప్పు చూద్దామని కొంచెం టేస్ట్ చూశానండి, బాగుంటే మొత్తం లేపేసాను నేను. అందుకే ఆడవాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారంట. పిల్లోనికి పెట్టేటప్పుడు తింటారు, పిల్లికి పెట్టేటప్పుడు తింటారు, ఉప్పు ఉందా అని తింటారు, పప్పు ఉందా అని తింటారు, కారం తక్కువైందా అని తింటారు. ఇక తినడమే పని. తినే దాంట్లో డోకా ఏం లేదు, తినడమే పని. పాపం మగోళ్ళు ఇంత తిన్నా అంత తిన్నా ఏమిటండి అంతంత తింటారు, కాదనట్లేదు. పాపం 2 సార్లే తింటారు. మనము కేజీలో 300 గ్రాములే తింటారు, మిగతా 700 గ్రాములు ఏమైపోయాయంటే ఒకేసారి కాదు కదా, ఒకేసారి తింటే ఉండేది. మరలా ఏమన్నా లావు అవుతారా? తింటా ఎట్లా అంట, ఎన్ని తినింది? తినేసిందా? ముందు తినిందా లేకుంటే అయ్యగారు పెట్టిన తర్వాత తినిందా? తినిందా అయ్యగారికి పెట్టిందా? తిన్నాక పెట్టిందా తినకుండా ఇద్దరు కూర్చొని తిన్నారా? తిన్నాక పెట్టేసింది. ఏం చేస్తాడులే ఏ పనులని ఈయన కూడా అడగచ్చుగా. అసలు ఎప్పుడు లేవే నేను తీసుకొచ్చిన పనులలో, నువ్వు తెచ్చిన పనులలో ఇవేంటి కొత్త రకంగా ఉన్నాయని అనొచ్చుగా. అండో నీవు నీ భార్య మాట విని కిందికి వెళ్తే అదే చక్కగా రాసి ఉంటుంది. నువ్వు నీ భార్య మాట విని ఎరా ఇంటికి వెళ్ళి 4-5 సార్లు వచ్చాను కనబడట్లేదు, ఇప్పుడు అమ్మ నాన్నల దగ్గర ఉండట్లేదండి, మొన్ననే కదరా పెళ్లి చేసింది, మా ఆవిడ ఏదో ప్లాన్ ఇచ్చిందండి అట్ట వెళ్ళిపోయానండి. ఉండడు అక్కడ, భార్య మాట వింటాడు ఖచ్చితంగా, వినాలిక. ఏమిటండి ఆయన స్వరూపములోనే, ఆయన సొగసులోనే ఆయన ఆత్మనిచ్చి ఆయన జీవవాయువును ఊతే దేవుని మాటని ధిక్కరించి అమ్మగారి మాటని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరంపర అది కొనసాగుతూనే ఉంది. మరి ఎంతవరకు సాగుతుందో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కోడలు నా మాట వినట్లేదని నువ్వు అనకూడదు, ఎందుకంటే నువ్వు ఆ రోజు అత్త మాట వినలేదు. పరంపర అంతేది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని తిని ఏదన్నా ఉన్నాయనుకోండి, పైన మంచివన్నీ తినేసి అడుగున మాడిపోయినవి, నూనె పట్టినవి అన్నీ తీసుకొచ్చి పెడతారు. ఆ బీపీలు, షుగర్లు, అందుకు తోడు ఇంట్లో నస. చదువు నువ్వు నేను చావడం ఎందుకు, నువ్వు కూడా చావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. డ్రెస్సింగ్ టేబుల్ వద్దులేయ, 100 రూపాయలతో అద్దం చేస్తాడంటే నాకు మొత్తం కనపడాలి, 3000 పెట్టాలి. 30 రూపాయల అద్దంతో పోయేదానికి మాట్లాడాలి, 30 రూపాయల అద్దంతో పోయేదానికి ఎలా తీసుకున్నామంటే సీటు తీసుకున్నాను. పోనీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ ద్వారా మనకి ఏమన్నా లాభమా? చెప్పండి అమ్మా, లాభమా? ఎట తెచ్చామంటే అప్పుడింత కడతానులే, లేకుంటే మా అమ్మ తీసుకొచ్చింది, ఏం లేదు. ఆ జోయిలోవి అప్పుడు స్నానానికి వెళ్ళి మర్చిపోయి వెళ్ళినప్పుడు 2 నోట్లు లాగి పక్కన పెట్టేసినట్టువి, అవి కొత్తవేం కాదు. నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నాడా? అయ్యా నాకు ఏవో తెలియదయ్యా, పళ్ళు తిన్నంటనే దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళి, లేకుంటే దేవుడు వచ్చినప్పుడు అయ్యా ఇలా జరిగింది అనొచ్చా? చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. పిలిస్తే రాలా. ఎందుకు రాలేదు? అంజూరపు ఆకులు కట్టుకున్న తర్వాత వచ్చాయి. ఎందుకు రాలేదంటే నేను దిగంబరుడని నీకు చెప్పింది ఎవరు అంటే, నేను తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను నీవు. యోబు గ్రంథంలో చూడండి, ఒక చక్కటి మాట చెప్తాడు ఆదామును గురించి.
యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వాక్యం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబం ఆదాము చేసినట్లు నా దోషములను చూడండి. ఇంకా మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ పలుకుతాడో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి మాటను చెప్తాడో చూడండి. రొమ్ములో నా పాపమును కప్పి పెట్టుకొని నేను అంటే ఆదాము ఏం చేశాడు? దోషాన్ని దాచుకున్నాడు. అందుకే అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు, అందుకే తోటలో నుండి వెలివేయబడ్డాడు. పాదాలు పట్టుకుంటే పశ్చాత్తాపడి ఉంటే దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. చేస్తే ఆ నిబంధనను ఆదాము ఏం చేశాడంటే మీరాడు నిబంధన మీరాడు. అందుకే తోటలో నుండి వెలివేయబడ్డాడు. నేల శపించబడింది. ప్రయాస పడవలసి వచ్చింది. నడుము వంచుకొని తల దించుకొని ముఖపు చెమటను కార్చి పంటను పండించుకొని వంగి ఇంతకుముందు దర్జాగా తలెత్తుకొని పట్టుకొని లాక్కునేవాడు. పళ్ళు ఎలాగ వస్తామండి? తల పైకెత్తి పట్టుకొని లాక్కుంటాం. ఇప్పుడు నడుము వంగి తల దించి చెమట కార్చి పీక్కోవాల్సి వస్తుంది. లాక్కోవాల్సిన స్థితిలో నుండి, చెట్టులో నుండి లాక్కోవాల్సిన పరిస్థితిలో నుండి పీక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిబంధన మీరాడు, పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. రోమా పత్రిక 6వ అధ్యాయం పాపం వలన వచ్చు జీతము మరణం మనలను నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. నిబంధనను మీరాడు. పోనీ ఆయనకు ఒక్కడికే వచ్చిందా? మనుషులందరికీ ప్రాప్తించింది, మనుషులందరికీ వ్యాపించింది. రెండవ నిబంధన ఎవరితో చేశాడో దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 10వ వాక్యం. నా నిబంధన స్థిరపరచుచున్నాను, నా నిబంధన స్థిరపరచుచున్నాను. 9:16లో చివరిలో నిబంధనను జ్ఞాపకం చేసుకునేదను. 17వ వాక్యంలో దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. నోవాహుతో చేసిన నిబంధన. తలలు పైకెత్తితే కాస్త నేను ఆ నిబంధన మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్తిగా వివరించట్లేదు, టూకీగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు మనిషితో చేసిన నిబంధన, ఆదాముతో చేసిన నిబంధన. రెండవది నోవాహుతో చేసిన నిబంధన. ఎప్పుడు చేశాడో తెలుసా? చిన్నప్పుట్టుండి మనిషి యొక్క తలంపు, ఉద్దేశాలు, మనిషి యొక్క ఆలోచనలు ఇవన్నీ పాపం పేటరేగి భూమి అంతా చెడుతనముతోనూ, భూమి అంతా చెడు తలంపులతోనూ నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు అలా ఆకాశం నుండి వంగి తొంగి చూస్తే నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, సేవకులు లేరు, చర్చిలు లేవు, లైట్లు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, విజిటింగ్కి వచ్చి పలకరించే సేవకులు లేడు. ఆ టైంలో కూడా పాపము చేయకుండా మనుషులందరూ, అందుకే
లూకా గారు సువార్త రాసేటప్పుడు యేసుప్రభు చెప్పిన మాట రాస్తారు తన సువార్తలో. నోవాహు దినములో జరిగినట్లుగా మనిషి కుమారుని దినములో జరుగుతుంది. ఏంటి అంటే నోవాహు దినాల్లో పెళ్ళికిచ్చుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అపహాస్యం చేసుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నోవాహు ఓడ కట్టుకుంటూ ఉంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు. పిచ్చోడా, అది వరకు ఎన్నడూ చూడని సంగతులు. అది వరకు ఏం చూడలేదంటే ఆదాము వెలివేయబడిన దినము మొదలుకొని నోవాహు దినం వరకు భూమి మీద వర్షం లేదు. మరి పంటలు ఎలా పడినాయంటే భూమి ఆవిరిచ్చేది, మంచు పడేది, వర్షం లేదు. పెద్ద వర్షం వస్తుందంటే ప్రచండమైన వర్షం. పిచ్చోడా, ఇంతకుముందు ఎప్పుడన్నా అటు జరిగిందా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. మెంటలెక్కి మీకు తిన్నది అరక్క దేవుడు 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 దేవుడని పెద్ద ఓడ కట్టావు. చితిసారపు మ్రాణులు నరుక్కొని వచ్చి నీకు నీ కుటుంబానికి ఆ ఓడ కట్టుకోవడం తప్ప ఇంకొక పని లేదు మీకు. బైబిల్ చెప్తుంది ఆ ఓడతోనే చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటించాడంట. ఆత్మకు పేతురు తన పత్రికలో రాస్తాడు. ఇంకా దీర్ఘశాంతము చూస్తూనే ఉంది. ఓడ సంపూర్తి అయిపోయింది. జలప్రలయం వచ్చి అందరూ లోపలికి వెళ్ళి తలుపు వేసేంత వరకు అర్థం కాలే నోవాహు చెప్పిన మాటలు. అప్పుడు వెళ్ళి ఓడ చుట్టూ ఎంత తలుపు తడితే ఇంకా తలుపు తీయబడుతుంది. దేవుడు తేల చేశాడు, ఓడ పైకి లేచాడు. దీర్ఘశాంతం ఉండగానే ఓడలో చేరడానికి సిద్ధపడాలి. ఈ సార్వత్రిక సంఘము కట్టబడుతూ ఉండగా ఆ రోజు ఆ రక్షణ ఓడ నీళ్ళల్లో నుండి తేలి లేచి నడిచి అరారాతు కొండపైన ఎలాగ నిలిచిందో నేడు క్రీస్తు అన్నటువంటి ఆయనలో రక్షణ మనలను పాపములో నుండి పైకి లేపి క్రీస్తు మార్గములో నడిపించి రేపు మధ్యాకాశములో ఆయనతో కూడా నిలబెట్టే ఈ సార్వత్రిక సంఘపు రక్షణార్థమైన అనుభవము మనలను నిత్యత్వములో నిలబెడతది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జలప్రలయము సమస్త భూమిని ముంచివేస్తుంది. ఇక దేవుడు అప్పుడు చెప్తున్నాడు, ఆయన చేసిన దానికి సంతాపమునుంది. ఇక నేను ఎప్పుడు ఈ భూమిని నీళ్లతో ముంచివేయను. అక్కడక్కడ జలప్రలయాలు కలగచ్చు, కానీ భూమి మొత్తం పెద్ద పర్వతాలు 15 మూరలు 22 అడుగులు ఎత్తు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంత ఎత్తు నీళ్లు, పెద్ద పర్వతాలు మునిగిపోయేంత ఓడలు నీళ్లు దేవుడు ఆ జలప్రలయంలో రప్పించాడు. చాలామంది ఇది కట్టుకథ అనుకున్నారు. టర్కీలో దొరికింది ఓడ, ఆ పర్వతం మీద పెద్ద పెద్ద తిమింగలాల ఎముకలు దొరికే పర్వతాల మీద. తెలుసా? ఎవరు మోసుకెళ్తారు? కాకులు పిల్లులు మోసుకెళ్తాయా? జలప్రలయం రాలేదు, కట్టుకథ కాదు, ఇది వాస్తవం. మనుష్య కుమారుని రాకడ కూడా నోవాహు దినములలో జరిగినట్లుగా ఆకస్మికముగా టైం ఉందిలే, తర్వాత వెళ్దాంలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాతలే అని కాలయాపన చేశారనుకోండి, తప్పించే నాదుడు కూడా ఉండరు. ఆ రోజు సంఘము ఉండదు, సేవకుడు ఉండడు, ఎవరు ఉండరు. అదిగే చెప్తాను, నా రక్షణకు, నా భార్యకు, నా పిల్లలకు సంబంధం లేదు. ఎవరి రక్షణ వాళ్ళది. అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు నచ్చింది నేను తింటాను, నాకు నచ్చిందే వాళ్ళు తినాలని, వాళ్ళకు నచ్చిందే నేను తినాలని లేదు. ఆకలి ఎవరి ఆకలి వాళ్ళది. ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది అన్నట్టుగా ఎవరి రక్షణ వాళ్ళది. ఈ కడవరి దినాలలో మన రక్షణను మనము స్వతంత్రించుకోవాలి. నోవాహుతో ఆ రోజు నిబంధన చేశాడు. ఈ రోజు వరకు కూడా దేవుడు భూమిని ముంచేశాడా? చెప్పరేంటండి? ముంచేలా. సునామీలు, అక్కడక్కడ వరదలు, ఇవి తప్ప భూమి మొత్తం మునిగినట్టు ఎక్కడ. అందుకే చూడండి, వర్షం పడినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 9 నుండి 17 వరకు మీరు చదివితే, నేను నా ధనస్సును ఉంచుతానన్నాడు. నా ధనస్సును
7 రంగుల 8 రంగుల ధనస్సు. నేను నా ధనస్సును ఉంచుతానన్నాడు. వర్షం పడ్డప్పుడల్లా మీరు గమనించండి బాగా, మేఘం బట్టి వర్షం పడి వర్షాలు ఎక్కువైనప్పుడు అట్లా తెరపించిన వెంటనే, మేఘం విడిపోయిన వెంటనే చిన్నగా ఆ నీలి ఆకాశం కనపడేటప్పుడు ఆ మేఘానికి ఆ ఇంద్రధనస్సు కనపడుతుంది. నేటికి కూడా ఏమా బైబిల్ అంటే మనం ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్నారు మీరు. ఈ రోజు వరకు కూడా వర్షం ఎక్కువైపోయినప్పుడు బాగా కాస్త అలాగా సాయంత్రం పూట కానీ ఆ తెరప ఆ మేఘం విడిపోయినప్పుడు కానీ ఆ నీలి ఆకాశం కనపడ్డప్పుడు చూడండి, రంగురంగుల ధనస్సు కనపడుతుంది ఇప్పటికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమిటంటే సర్వ శరీరులను నేను మరలా ముంచివేయనిక. దేవుడు నిబంధన చేశాడు నోవాహుతో. దేవుడు చేసిన నిబంధనకు ఈరోజు వరకు కట్టుబడి ఉన్నాడు. ఆదాము మీరాడు. ఈరోజు వరకు కూడా అదే నిబంధనలో దేవుడు స్థిరపరుస్తూ, అదే నిబంధనలో అదే మాట మీద దేవుడు నిలిచి ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదేను తోటలో ఆదాముతో చేసిన నిబంధన, ఆదాము మీరాడు. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, ధనస్సు ఉంచాడు మేఘంలో. ఈరోజు వరకు కూడా అదే నిబంధనలో అదే మాట మీద. ఎందుకంటే మాట ఇచ్చి మాట మార్చేవాడు కాదు మన దేవుడు, మాట ఇచ్చి మాటను నెరవేర్చేవాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు ప్రభువా నీకు అది చేస్తాను ప్రభువా, ఇది చేస్తాను ప్రభువా అని మొక్కుంటాం. అన్నీ బాగున్న తర్వాత ఆ మొక్కుబళ్ళు ఉండవు, నిబంధనలు ఉండవు. కడుపు నొప్పి కాలు నొప్పి వచ్చేంత వరకే. అట్లాంటి నిబంధన కాదు నా దేవుడు చేసేది. 3వది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వాక్యాలు. గైకోవలసిన కాదనో, గైకొనవలసిన. ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున నెమ్మదిగా గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. నిబంధన, సున్నతితో నిబంధన. అక్కడ అబ్రాం గారు ఒక అక్షరం పెంచి, అబ్రాం కాదు నువ్వు అబ్రహాము అనేకులకు తండ్రి. మీ ఆవిడ శారాయి అన్నాడు కదా, ఒక అక్షరాన్ని కట్ చేశాడు. ఈయనకేమో ఒక అక్షరాన్ని పెంచాడు, ఆమెకేమో ఒక అక్షరాన్ని తగ్గించి శారా అన్నాడు. శారాయి అంటే జగడగొండి, శారా అంటే రాజకుమారి తల్లి. నిబంధన చేశాడు అక్కడ అబ్రాహాంతో. ఆ రోజే తన ఇంట పుట్టిన దాసులు, తన ఇంట పుట్టిన వాళ్ళు ఏమిటంటే 99 సంవత్సరాల 98 సంవత్సరాలు 99 సంవత్సరాల అబ్రహాము కూడా, ఇస్మాయిలు కూడా ఆ రోజే సున్నతి చేయబడింది. ప్రతి మగవాడు సున్నతి పొందాలి. సున్నతి ఒక నిబంధన. ఆ సున్నతి దేనికి సూచనగా కనబడుతుంది అంటే మారు మనస్సు కలిగినటువంటి జీవితానికి. చూడండి, ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత ఈ క్రొత్త నిబంధనలో కూడా ఆ సున్నతి పద్ధతులు, ఆచారాలు ప్రవేశపెడుతుంటే పౌలు గారు అంటాడు, సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. మనస్సు మారి, ఏమిటండి మనస్సు మారి. అదే రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ, గలతీ పత్రికలో పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు అంటాడు. రోమా సంఘానికి పత్రిక రాస్తూ హృదయములో కలిగిన సున్నతి.
ఆత్మానుసారమైన యూదుడే యూదుడు అంటాడు. అంటే అక్కడ పేరు మారింది, అక్కడ చేసిన నిబంధన ఇప్పటికీ శరీరానుసారమైన ఇశ్రాయేలీయులు అదే నిబంధనను ఫాలో అవుతూ ఉన్నారు. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానము చేయబడినటువంటి మూల పితరుడికి చేయబడిన నిబంధన. మొదటి మనిషికి చేయబడిన ఒడంబడిక నిబంధనను మీరు పాపాన్ని తీసుకొచ్చాడు. ఇక ఎప్పుడు మనుషులను జలములలో నేను ముంచివేయనని దేవునితో నడిచినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి నోవాహుతో దేవుడు ఇక ఎన్నడూ నేను ముంచివేయనని చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనకు గుర్తుగా మేఘములో ఆయన ధనస్సును ఉంచాడు. ఒకవేళ నేనేమన్నా మర్చిపోయి నిబంధన మీరుతానేమోనని చెప్పి ఒక గుర్తును ఉంచాడు. అదే వాగ్దానము చేయబడిన మూల పితరుడైనటువంటి అబ్రహాముతో ఒక గుర్తు నిబంధన, గోప్యాంగ చర్మము తీసివేసే ఒక అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిబంధన గుర్తు, ఒక నిబంధన సూచన. సున్నతి 8 దినములు పేరు పెట్టి ఆ రోజే సున్నతి పొంది ఆ సున్నతి పొందిన తర్వాత అక్కడ పేరు పెట్టబడుతుంది. ఇక్కడ అబ్రహాము ఏమిటండి ఆ నిబంధన చేసినప్పుడు సున్నతి పొందిన తర్వాత అబ్రహాము యొక్క పేరు మార్చబడింది, శారా యొక్క పేరు మార్చబడింది. 8వ దినమున సున్నతి దినమున ప్రతి ఇశ్రాయేలీయులకు యోధుడికి ఒక నిబంధన చేయబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు కలగజేస్తూ వాళ్ళను నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. గట్టిగా చెప్పాలని రావట్లేదు, సౌండ్ రావట్లేదు. నిబంధనను ఏర్పాటు చేశాడు. 3 మనుషులతో చేసిన నిబంధన తర్వాత ఇప్పుడు ఆయన చేసే నిబంధన మనిషితో కాదు, ఒక సమూహముతోనే నిబంధన చేస్తున్నాడు. 2 నిబంధనలు. మీ దగ్గర బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో మొదట పాత నిబంధన అని ఉంటుంది. మలాకీ గ్రంథం తర్వాత ఒక ఖాళీ పేజీలో క్రొత్త నిబంధన అని ఉంటుంది. ఈ 2 నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చేసిన నిబంధన పాత నిబంధన. చూడండి, మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చదివితే, నా నిబంధననుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంబాధ్యమగుదురు. స్వకీయ సంపదగా మార్చబడతారు మీరు నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు స్వకీయ సంపదగా మారుతారు మీరు. ఎప్పుడు మారుతారు అని అంటే అక్కడ చక్కగా రాసింది, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. మీరు 20వ అధ్యాయాన్ని చదవడం ప్రారంభిస్తే ఆయన నిబంధన ఆజ్ఞలను ఇస్తూ వచ్చాడు. ఆజ్ఞలన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. 10 ఆజ్ఞలు. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఆజ్ఞలు 10 కానీ ఆజ్ఞల సూత్రాలు ఎన్ని? గట్టిగా 613 సూత్రాలు ఉన్నాయి. ఇది నిబంధన అంటే. తోరా 5 గ్రంథాలు ఉన్నాయి కదా, ఆది కాండము,
నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. మోషే ద్వారా వ్రాయబడిన గ్రంథాలు, దీనిలను తోరా అంటారు. నిర్గమాకాండములో ఇశ్రాయేలీయుల యాత్రను ప్రారంభించినప్పుడు ఆ సీనాయి కొండ మీద పిలిపించి 2 పలకల మీద 10 ఆజ్ఞలు, ఆజ్ఞలకు విధులు ఉన్నాయి. 613 సూత్రాలు, విధులు, కట్టడలు. వాటిని అన్నిటినీ అనుసరించి నడిపించబడాలి. వీటిని చదవడానికి, వీటిని బోధించడానికి, వీటిని నేర్పించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటిని నేర్చుకోవడానికి వీటిని అనుసరించి నడిపించబడడానికి దేవుడు, చూడండి మీరు వాక్యాన్ని చదువుతారు. హెబ్రీ పత్రిక. వెనకున్న దోమలన్నీ అగరబత్తులు వెలిగించి నా మీద గుసిగొల్పారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయము 7వ వాక్యం. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి, ఇప్పుడు రెండవ నిబంధన ఎందుకు? పితరుల ద్వారా, పితరులు మోసే ద్వారా, దేవదూతల ద్వారా మోసే ద్వారా సంఘానికి నిబంధన వచ్చింది కదా, నిబంధన ఇవ్వబడింది కదా, నిబంధన తీసుకొనబడింది కదా, ఇంకెందుకు నిబంధన అని ఆ ఇశ్రాయేల్ ప్రజలు అంటుంటే, వాళ్లకు ఆ హెబ్రీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, మొదటిది లోపముతో కూడింది. కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి. లోపం కలిగిందా కాదా చెప్పాలి. పాపం చేయొచ్చు, గొర్రెపిల్లని అర్పించవచ్చు. పాపం చేయొచ్చు, చెప్పాలి మీరు. పాపం చేయొచ్చు, గొర్రెపిల్లని అర్పించవచ్చు. ఈజీ అవలే? సంపూర్ణ స్థితికి కలగజేయట్లేదు. అవకాశం వస్తుంది. ఏమొస్తుంది? అవకాశం వస్తుంది. పాపం చేయడానికి అవకాశం వస్తుంది. అంటే మనిషిలో నుండి సంపూర్ణంగా పాపమును తీసివేయ అవకాశము లేని నిబంధన మొదటి నిబంధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు ఏమవడానికి, కింద ఫుట్ నోట్లు చూడండి ఏముందో. సరిగ్గా రావట్లేదు. అంటే ఇంకా తీసివేయడానికి, పూర్తిగా కనబడకుండా చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకు ముందుకు మనకు నోట్లు ఉండేవి. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, ఎర్ర నోట్లు బాగుండేవి కదా. ఇప్పుడున్నాయి అవి. ఆ మధ్య 2000 నోట్లు పింక్ కలర్లో కనపడ్డాయి. ఈ మధ్య చూద్దామంటే కనపడట్లేదు. ఉన్నాయా? ఏమైనాయి? మార్చేశారు. ప్రభుత్వం వారు మార్చేశారు. మారిస్తే దాన్ని రద్దు చేస్తే ఇక అవి మరలా ఇప్పుడు ఒకవేళ మన దగ్గర అవి ఉన్నా మోయడానికి బరువు తప్ప, మడత పెట్టుకొని ప్యాకెట్లో పెట్టుకొని ఊరంతా తిరగడం. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే పిచ్చోడ్రా బాబు అని అందరు నవ్వుకోవడం తప్ప ఏం లేదు. పాత నిబంధన కూడా అలా తయారైపోయింది. మరి ఎందుకు పాత నిబంధన? ఎందుకు ఇచ్చాడు దేవుడు పాత నిబంధనను? ఒక మాటను మీరు చదువుతారు. నేను యుగాల గురించి చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్తానన్నమాట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. ఎందుకు ఇచ్చాడు పాత నిబంధన? గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. బాలశిక్షకుడాయను అంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రము మనకు
చెప్పాలి, మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ శిక్షకుడు? బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటన్నా? బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చింది. 5వ సంవత్సరంలో 1వ క్లాసులో చేరితే 6వ తరగతికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి నాకు? 10 కానీ 11 కానీ. నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 13 సంవత్సరాలు వచ్చాయి. మళ్ళీ నేను 1వ తరగతిలో కూర్చుంటానంటే ఎట్లా ఉంటుంది? అందుకని ఏం చేస్తారు అని అంటే పెద్ద బాల శిక్ష అని కొన్ని బేసిక్ అంటే కొన్ని విషయాలు, ఆలు, గుణితాలు, దీర్ఘాలు ఇవి నేర్పిస్తారు. అంటే 5 సంవత్సరాలు చదవవలసిన దానిని ఈ బాల శిక్షలో నేర్పి దానికి ఉత్తీర్ణులు చేసి ప్రమోట్ ఇచ్చి 6వ తరగతిలోనికి పంపించేస్తారు. ఏం చేస్తారు? 6వ తరగతిలోనికి పంపించేస్తాడు. మావాడు ఇక్కడ స్కూల్లో అమ్మోళ్ళు ఉంటారు చూడు, 2వ తరగతి అనా కోడేరు అక్కడికి వెళ్ళేసరికి 6వ తరగతిలోకి పంపించేశారు. అంటే ఇక్కడ ఉంటే ఎన్నో తరగతి? 2వ తరగతి. అక్కడికి వెళ్ళేసరికి RCM చర్చిలోకి వెళ్తేనేమో 4వ తరగతి అనుకుంటా, 4వ తరగతి. అక్కడికి వెళ్ళేసరికి అంటే ఏమైంది ఇప్పుడు? కృప అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రము ప్రజలకు ఎలా ఉంది అని అంటే బాలశిక్షగా ఉంది. అంటే కొన్ని బేసిక్స్ నేర్చుకోవడానికి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉంది. అది ఎక్కడి వచ్చింది? పరలోకములో ఉంది. దేవుడు ప్రతి నమూనా మోషేకు చూపించి ఇలా కట్టుమని చెప్పి పంపించాడు. అందుకే హెబ్రీ పత్రికను మీరు చదివేటప్పుడు పరలోక సంబంధమైన గుడారము మనుషుల మధ్యలో ఇచ్చి వాటిలో అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పుతూ ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో నేర్పుతూ వచ్చాడు. పాత నిబంధన నీడ, ఛాయ, క్రొత్త నిబంధన నిజం. గోడ మీద నా నీడ ఉందా? వెనకాల గోడ మీద నా నీడ ఉందా? ఎందుకుంది? నేనున్నాను కాబట్టి. నేను లేకుంటే నీడ ఉంటుందా? అంటే పాత నిబంధన నీడ లాంటిది, క్రొత్త నిబంధన నిజం. ఇప్పుడు మనిషి వచ్చిన తర్వాత నీడను చూసి అదిగో వస్తున్నారు, ఎవరో వస్తున్నారని గుసగుసలాడాల్సిన అవసరము అంటే ధర్మశాస్త్రంలో ఉన్నారంటే వాళ్ళు దేంట్లో ఉన్నట్టు నీడను చూసి బతుకుతున్నారు, నీడను చూసి తడువులాడుతున్నారు, నీడను చూసి వెతుకుతున్నారని అర్థం. ఇక నిజం వచ్చిన తర్వాత నీడతో అవసరం ఉంటుందండి? అవసరం లేదు. అందుకే పాత నిబంధనను తీసివేసి ఆయన క్రొత్త నిబంధనని ఇచ్చాడు. చూడండి, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేడి అని చెప్పెను. పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా అంటే ఇప్పుడు నిబంధన ఏమవుతుంది? మారుతుంది. లూకా సువార్త 22:20. లూకా సువార్త 22:20లో మనం చదివినప్పుడు చూడండి, ఆ పాత్రలోనిది తీసుకొని
ఆ పాత్రలోనిది తీసుకొని ఇచ్చి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, క్రొత్త నిబంధన. ఎట్లా క్రొత్త నిబంధన అంటే రక్తము వలన. మీకు నేను ఇంకా లోతుకు తీసుకొని వెళ్ళి వివరించి చెప్పట్లేదు, పైపైన టూకీగానే చెప్తున్నాను. పాత నిబంధనలో ఇర్మియా భక్తుడి ద్వారా ఈ క్రొత్త నిబంధనను గురించి ఒక మాట మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనము చదివితే, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. 32వ వాక్యం, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసిరి, ఇదే యెహోవా వాక్కు. ఏ నిబంధన చేస్తాడంటే అండి, క్రొత్త నిబంధన చేస్తాడంట. 32:40లో నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నానని రాసి ఉంటుంది. ఏ నిబంధన అండి? చూశారండి, క్రొత్త నిబంధన అప్పుడే చెప్పాడు ఆయన, ఇర్మియా ప్రవక్త. అది ఇప్పుడు మనం ఉన్న క్రొత్త నిబంధన. ఏ నిబంధన అండి? రేపు మనం రక్త మాంసాలలో పాలి భాగస్థలం అవుతాం. అది ప్రభు ఇచ్చాడు మనకు. ప్రభు ఇచ్చాడు మనకు, ఉపదేశాన్ని ఇచ్చాడు మనకు. దైవజనులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి దైవజనుల ద్వారా సువార్తలు, సంఘ చరిత్ర, పత్రికలు, రాబోచున్న దినాలకు ప్రకటనలు, ఇవన్నీ ఇచ్చి వీటన్నిటి ద్వారా దేవుడు మనతో ఒక నిబంధన చేసి, ఒక నిబంధనను అనుగ్రహించి, పాత నిబంధన కాదు క్రొత్త నిబంధనను దేవుడు సిద్ధపరిచి, ఆ క్రొత్త నిబంధనలో దేవుడు మనలను నిలబెట్టి పాత నిబంధనలన్నిటినీ ముగిసిపోయేటట్లుగా చేసి నూతన నిబంధన మనతో చేసి మనలను నూతనమైనటువంటి మార్గాలలో ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన. అందుకే ఆ 32వ అధ్యాయము 40వ వాక్యంలో నిత్యమైన నిబంధన వారితో చేస్తున్నాను. ఏ నిబంధన చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, నిత్యమైన. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నట్టు అంటే చెప్పాను కదా, పాత నిబంధనలో ఉన్నవే కొత్త నిబంధనలోనికి మనము అనువదించినప్పుడు, వాటిని చూస్తూ ఉన్నప్పుడు, వాటిని చేస్తూ ఉన్నప్పుడు నీడలో ఉన్నటువంటి నిజాన్ని మనము సరిగ్గా చవి చూడగలుగుతూ ఉన్నాము. ఇప్పుడైతే అద్దంలో చూసినట్టుగా చూస్తాము, కానీ ప్రభువుని రేపు రాబోతున్నటువంటి దినాలలో ముఖాముఖిగా దేవుని మనము చూడగలుగుతాము. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నిబంధనను గురించి హెబ్రీ పత్రికలో కూడా చాలా విషయాలు మనం లేఖనాలలో చదవగలుగుతాము, లేఖనాలలో చక్కగా గమనించగలుగుతాము. ఒక్క మాటను నేను మీకు లేఖనాలలో నుండి వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. క్రొత్త నిబంధనకు మమ్ములను పరిచారకులు, అక్షరానికి కాదు ఆత్మకు. కొత్త నిబంధన ఏంటంటేనా, పలకల మీద దేవుడు చేతితో వ్రాసిన పాత నిబంధన. పాత నిబంధన ఏంటంటే ఆయన చేతితో అక్షరాలు వ్రాసి ఆ అక్షరాలను అనుసరించి నడిపించుమడి, అనుసరించి నడువమని 613 సూత్రాలతో విధి నిబంధనలను బట్టి నడిపించింది అక్షరం. అది అక్షరం ఏం చేస్తుంది అంటే ఆఖరికి ఇప్పుడు దొంగతనం చేస్తే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి, వ్యభిచారం చేస్తే
నరహత్య చేస్తే హత్యకు ప్రతిహత్య చేయాలి, చేయకూడదు. అంటే ఆజ్ఞ ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. ఆజ్ఞ వచ్చినప్పుడే పాపానికి ఇంకా బలం వచ్చిందని పౌలు గారు తన పత్రికలో వ్రాస్తారు. అయితే పాత నిబంధన అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తున్నాడు. క్రొత్త నిబంధన ఏమిటి? క్షమించు, సమాధానపడు. బలిపీఠం దగ్గరే అర్పణ వదిలిపెట్టి ముందెళ్ళి సమాధాన పడరా, ద్రోహి అనొద్దు, ఒకరి మీద ఒకరు సనుక్కోవద్దు, మారు మనస్సు పొందండి. పాత నిబంధనలో నీళ్లు చిలకరించుకోవడం ఏమిటండి? ఓ ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవడం, ఆచారాలు. ఆత్మీయ శుద్ధి లేని, మారు మనస్సు లేని ఆచారాలు ఎన్ని చేసినా ఆత్మీయ స్థితిలో మనం వృద్ధి పొందలేము, అభివృద్ధి కలిగి నడిపించబడలేము. అందుకని ఆచారాలు కాదు మనకు కావాల్సింది, ఇప్పుడు ఆత్మీయ శుద్ధి కావాలి. అందుకే ఈ శుద్ధీకరణ కూడికలో ఆదాముతో చేసిన నిబంధనను దేవుడు, ఆదాము నిబంధనను మీరి మరణాన్ని తెచ్చుకున్నాడు. నోవాహు దగ్గర దేవుడు నిబంధన చేశాడు. నేటి వరకు కూడా అదే నిబంధన, అదే మాట మీద. మనిషి ఎన్ని మాటలైనా, నేనైనా మీరైనా మారుస్తాం, కానీ దేవుడు మారుస్తాడా? ఆ రోజు ఆయన ఇచ్చిన మాటను ఈ రోజు వరకు కూడా పోషించుకుంటున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు. అబ్రహాముతో ఒక నిబంధన, ఎందుకంటే ఆ సున్నతి పొందినటువంటి జనాలవే వాగ్దానాలు, ఆచారాలు, అర్పణలు, సున్నతి నిబంధన అన్ని వాళ్ళవే. అదొక ప్రత్యేకమైన జనాంగం. ఇశ్రాయేలీయులు ఒక ప్రత్యేకమైన జనాంగం. నేను మొన్న చదివించినట్లుగా యాజక రూపకమగు జనాంగముగాను, పరిశుద్ధమైనటువంటి దేవుని సొత్తైన ప్రజలుగాను, గ్రద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్టుగా చాలా అద్భుతమైనటువంటి సందేశం మొన్న 1వ తారీఖున దేవుడు మనకు వివరిస్తూ వచ్చాడు. అది క్రొత్త నిబంధనలో నెరవేర్చాడు. పేతురు 3:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజవంశములోను, రాజులైన యాజక సమూహములోను, దేవుని సొత్తైన ప్రజలుగాను, పరిశుద్ధ జనముగా ఉండడానికి దేవుడు చీకటిలో నుండి బయటికి తీసుకొని వచ్చి అధికారాన్ని ఇచ్చాడు. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో ఆయన రక్తముతో కడిగి దేవునికి ఒక యాజక రూపకమైనటువంటి జనముగాను, ఒక రాజ్యముగాను దేవుడు మనల్ని నిలబెట్టాడు. రక్తంతో కడిగి బయటికి పిలిచి రక్తంతో కడిగి. పాత నిబంధన ప్రజలకు గొర్రెపిల్ల రక్తము, మనకు ప్రియ కుమారుడైన ఆది యందు వాక్యమై ఉన్నటువంటి యేసయ్య రక్తమునకు మనం వచ్చి ఉన్నాము. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. దేవదూతలు మనుషుల ద్వారా కాదు, అది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి దేవుని కుమారుడే. స్తోత్రం చెబుదామా అండి? గట్టిగా సంతోషంగా చెబుదామా? మన ఏ నిబంధనలో ఉన్నాయి ఇప్పుడు? దేవుడు మనకు చేసిన నిబంధన. అయితే మనము కూడా దేవునితో ఒక నిబంధన కలిగి రేపు రక్తమాంసాలలో మనం పాలి భాగస్థులమై, అందుకే ఆయన రక్తమాంసాలలో పాలి భాగస్థులు అయ్యేటప్పుడు అయోగ్యంగా కాదు, యోగ్యులమై, యోగ్యుడైన వాడే ఆస్తిని వృద్ధి కలగజేస్తాడు. అయోగ్యుడు, 4 కోడళ్ళు ఉన్నారు అత్తగారికి, 4కి పెత్తనం మీద మక్కువ ఎక్కువ ఉంది. నాకిస్తుంది అని అత్తగారు ఏం చేసిందంటే తెలివిగా ఒక 4 కేజీల శనగలు తీసుకొని వచ్చి 4కి ఇచ్చింది, 4 కోడళ్ళకి ఇచ్చింది. అంటే నా తర్వాత ఈ ఇంటిని ఎవరికి పెత్తనం ఇయ్యాలా, ఈ శనగల ద్వారా కాస్త పరీక్ష పెడదామని పెద్ద కోడలకి ఇచ్చింది. పెద్ద కోడలు పాపం ఎప్పుడు అంటే ఆ లైన్కి ఇచ్చి మిషన్ దగ్గరికి, ఏమంటారు మిషనేనండి, మిల్లు దగ్గరికి పంపించి శనగపిండి ఆడించి తీసుకొని వచ్చి అందరికీ కమ్మటి బజ్జీలు చేసి పెట్టింది. అబ్బా, దాంట్లో
ఇవేంటివి ఏమేస్తారు? వాము జీలకర్ర వేసి పెట్టింది గ్యాస్ రాకుండా. రెండవ కోడలు పక్కింటోళ్ళకి అప్పిచ్చింది. మూడవ కోడలు అత్త అడిగినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి ఒక కుండలో దాచిపెట్టింది. నాలుగవ కోడలు పెరట్లో ఒక 2 సెంట్లు ఎంతో ఖాళీ ఉంటే ఇవి తీసుకెళ్ళి అవి విత్తనాలు వేసి పెంచి వాళ్ళ అత్త కేజీ ఇస్తే ఈ కేజీని 15 కేజీలు చేసి పెట్టింది. ఒక 6 నెలల తర్వాత అత్త పిలిచి, అమ్మ మీకు ఇచ్చిన ఆ శనగలు ఏం చేశారు ఏంటో చెప్పండి అంటే పెద్ద కోడలు చెప్పింది, ఆ రోజు మరుసటి రోజు సాయంత్రమే బజ్జీలు చేసేయని రొట్టెలు వేసుకొని తిన్నావు, బాగున్నాయన్నావు, ఎక్కడ తెచ్చామనుకుంటున్నా ఓహో అనింది. రెండవ కోడలు ఏం చేసావంటే పక్కింటి పిన్నికి అప్పు ఇచ్చాను, వెళ్ళి చూడుకోండి పక్కింటి పిన్ని 10 రోజుల క్రితమే చచ్చిపోయింది, ఇంకేమి ఇస్తుంది. మూడవ కోడలు ఏంటంటే ఆ డబ్బాలో పెట్టాను తీసుకొచ్చే లోపల పురుగులు పట్టున్నాయి, పురుగు పట్టేసింది. చిన్న కోడలు ఏమంటే ఇచ్చిన తర్వాత నేను పొలంలో వేసాను, నువ్వు కేజీ ఇస్తే ఇదిగో నేను దాన్ని 15 కేజీలు చేసాను తీసుకొని ఇచ్చింది. అప్పుడు అత్త, ఈ ఇంటికి పెత్తనానికి నువ్వే యోగ్యురాలవు, ఇదిగో తాళాలు తీసుకొని అధికారం ఇచ్చింది. నీకు అర్థమైందా నేను చెప్పిన మాటలు ఏమన్నా? దేవుని బిడ్డలారా, యోగ్యులుగా మారాలి. మనం యోగ్యులుగా మారాలంటే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అర్థమైందా అండి? తిండి కోసం ఉపవాసాలు మానేసి ఏమిటండి ఏదో కలిసి వస్తుందని పక్కింటోళ్ళకి అరువిచ్చేసి ఏమండి దేవుని పనికి దేవుని సేవకు సమయాన్ని ఒళ్ళును ధనాన్ని ఖర్చు పెట్టకుండా పక్కన పెట్టుకుందాం. ఉపయోగించి సంఘ వృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే, పరుగులు తీసే, ప్రభువు కోసం ఒక సాక్షిగా జీవించే ఒక ఉన్నతమైనటువంటి యోగ్యతను సంపాదించుకొని రేపు ఆయన రక్తమాంసాలకు అర్హులుగాను యోగ్యులుగాను మన ఆత్మీయ స్థితిని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకొని ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచబడడానికి మనలను మనము సిద్ధపరుచుకోవాలి. మనలను మనము దేవుని ఎదుట యోగ్యులుగా కనపరుచుకోవాలి. ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, కొత్త బట్టలు వేసుకొని వచ్చాను, తలస్నానం చేసి వచ్చాను, స్ప్రే కూడా కొన్నాను, లోపలేమో బాడీ స్ప్రే బయటేమో పర్ఫ్యూమ్ స్ప్రే కొట్టేశాను, నా ఎంత సువాసన కలిగినోడు ఎవడు ఉండడు అనుకుంటూ ఉంటాడు. సాయంత్రానికి మళ్ళీ అదే చెమట కంపు, కొత్తకేముండదు. కొందరు తమను తాము నేనేం చేశాను తెలుసా, అసలు నేను ఎలా చేసానో తెలుసా, అసలు నా అలాంటి వాళ్ళు ఎవరుంటారో తెలుసా అని తమను తాము మెచ్చుకుంటూ ఉంటారు. కొరింథీ సంఘానికి పౌలు గారు అదే చెప్పాడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనం చాలా ఓట్లు వేసుకోవచ్చు, మనం చాలా మెప్పు తెచ్చుకోవచ్చు. మనలను మనం మెచ్చుకోవడం కాదు, మనలను ప్రభు మెచ్చుకోవాలి. మనలను ప్రభు అర్హులుగా తీర్చిదిద్దాలి. దేవుని సన్నిధిలో స్థానము, దేవుని సన్నిధిలో మనకు అర్హత, దేవుని సన్నిధిలో మనకు యోగ్యత మనము తెచ్చుకుంటే రాదు, ప్రభువు ఇస్తే మనకు వద్దన్న వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు ఇక్కడ ఘనత కలగలేదని అక్కడ ఘనత కలగలేదని అక్కడ మారినంత మాత్రాన మనకు యోగ్యత రాదు కాదు. కానీ బైబిల్ అదే చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడవై ఉంటే, ఏమై ఉంటే, దీన మనస్కుడవై ఉంటే తగిన సమయంలో ప్రభు హెచ్చిస్తాడు. ప్రభు హెచ్చించినప్పుడు మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని రకాలైన నిబంధనలను మనం నేర్చుకున్నాం ఇప్పుడు? 8, 6, 4. ఆదాము నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, ఇశ్రాయేలీయుల నిబంధన, క్రొత్త నిబంధన. ఆ పై 3 ఆ పై 3
ఆ పై 3 ఏమిటండి? వ్యక్తులతో దేవుడు చేసిన నిబంధన. కింద 2 ఒక గుంపుతో, ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపుతో. 4వది, 5వది అందరితో, సర్వ మానవాళితో చేసుకున్న నిబంధన. ఈ కృపాకాలం 2000 సంవత్సరాల నుంచి ఈ నిబంధనలో మనం నిలిచి ఉన్నాము. ఇది నిత్య నిబంధన, ఇది నిత్య నిబంధన, ఇది చెరపబడని నిబంధన, ఇసుక మీద రాసిన నిబంధన కాదు. ఇది మెత్తని హృదయములనే పలకల మీద ఆత్మ ద్వారా చెక్కిన లిఖించబడినటువంటి అక్షరములు. సిరాతో ఇంకితో కాదు, ఆత్మతో పరిశుద్ధాత్ముడు మన హృదయముల మీద వ్రాసిన ఆత్మ సంబంధమైన పరిచర్యతో కూడిన క్రొత్త నిబంధన ఇది. ఏ నిబంధన? పాత నిబంధన కాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ నిబంధన అండి ఇది? క్రొత్త నిబంధన. దేవుడితో మనకు దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధనలో నిలిచి ఉండి రేపటి దినాన ఆయన రక్తమాంసాలకు యోగ్యులుగా మార్చబడి ఆ నిబంధనకు అర్హులుగా, ఈ క్రొత్త నిబంధనకు అర్హులుగా మార్చబడినట్లుగా అందరూ ఒక క్షణం మోకరించి ప్రార్థన చేసుకుందాం.